హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా అందరూ బావున్నారు కదా! బావున్నారనే అనుకుంటున్నాను. బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో తెల్లవారు లేసిన నుండి మధ్యాహ్నం వరకు ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకున్నానో, బాబుకి స్కూల్‌కి కావాల్సినవన్నీ ఎలా రెడీ చేసి పంపించానో చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే ఈరోజు కరెక్ట్గా 5:30కి అయితే లేసాను. నేను లేచినప్పటికి లైట్గా తెల్లగా అయితే అయిపోతున్నాను. ఇంకా మా అత్తమ్మ మావయ్య కూడా నేను లేచినప్పటికి నిద్ర లేలేదు. చూసారు కదా, దోమ తెరలు వేసుకొని పడుకొని ఉన్నారు. ఇంకా నేను లేగానే ఫస్ట్ అయితే వంట పని స్టార్ట్ చేస్తున్నాను. బాబుకి స్కూల్కి పంపించాలి కాబట్టి ఫస్ట్ వంట పని అయితే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ పొయ్యి మీద అయితే అన్నం పెట్టేశాను. అదే కరెక్ట్ కుక్కర్లో అన్నం పెట్టేశాను. దాని తర్వాత రాత్రి అయితే కొద్దిగా అలసందులుని కొద్దిగా మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. తెల్లవారు లేసి వడలు చేసుకుందామని. అందుకని గ్రైండర్లో వేసేసి అయితే రుబ్బుకుంటున్నాను. నేను ఈ గ్రైండర్లో పప్పు వేసినప్పటికి చూసారా ఎండ ఎంత బాగా వచ్చేసిందో. మా గోడ మీద ఎండ పడింది. మాకు ఎండ రాగానే ఫస్ట్ నేరుగా అయితే మా ఇంట్లో వచ్చే పడుతుందండి. నేను ఇంట్లో పనులు స్టార్ట్ చేసేటప్పటికి టైం అయితే 6 అయిపోయింది. నేను లేయడానికేమో 5:30కి అయితే లేసాను. కానీ నేను ఫ్రెష్ అప్ అయ్యి మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంట్లో పనులు స్టార్ట్ చేసినప్పటికి టైం అయితే 6, 6:15 అయిపోయింది. ఇప్పుడు ఒక 15 రోజుల నుండి స్కూల్ బస్ అయితే కొద్దిగా లేట్గా వస్తుందండి. ఇంతకు ముందు అయితే 7, 7:15కి ఈ టయానికి అయితే వచ్చేసేది స్కూల్ బస్సు. కానీ ఇప్పుడు మాత్రము 8, పావు తక్కువ 8 ఈ టయానికి అయితే వస్తుంది. అందువల్ల నేను ఒక అరగంట లేట్ లేసినా సరే బాబుకి కావాల్సినవన్నీ రెడీ చేసేసి అయితే స్కూల్కి పంపించేయగలుగుతున్నాను. ఇంక ఈరోజు కూర అయితే శాంగడ్ల పులుసు అయితే చేస్తున్నాను. బంగాళదుంపుని టమాటా ఈ శాంగడ్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా శాంగడ్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని అయితే ఉడికించుకుంటున్నాను. ఈ శాంగడ్లు నార్మల్గా ఉడికిస్తే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్లో 2 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి, ఊరికనే ఉడికిపోతుందని కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇంకా నేను ఇంట్లో పనులు వంట ఇవన్నీ కంప్లీట్ చేసేలోపు మా అత్త అయితే తెల్లవారులేసి వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లి ముగ్గు అయితే వేసేస్తుంది. మా బాబు స్కూల్కి వెళ్ళిన నాళ్ళైతే మా అత్త ఈ బయట పని మొత్తం చేస్తుందండి. మా బాబు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్న రోజు మాత్రం తెల్లవారులేసి నేను ఇంట్లో పనులు బయట పని మొత్తం కూడా చేసుకుంటాను. అంటే స్కూల్కి వెళ్ళే రోజు వాడి స్కూల్కి వెళ్ళినప్పటికి టైం 8 అయిపోతుంది కదా. 8 గంటలకు నేను ఈ బయట పని మొత్తం చేసి ముగ్గు వేసినప్పటికీ అలగలేదన్నా సరే 9:30, పావు తక్కువ 10 ఈ టైం అయిపోతుంది. ఎందుకంటే మాకు కొద్దిగా వాకిలు ఎక్కువ కాబట్టి చిమ్మడానికి నాకు గంట టైం పట్టేస్తుంది. అందుకని మా అత్త తెల్లవారులేసి అయితే వాకిలి చిమ్మేస్తుంది. ఇంక నేను పొయ్యి మీద శాంగడ్డలు పెట్టాను కదా, అవి పెట్టేలోపు ఇంక గ్రైండర్లో వేసిన పప్పు అయితే మెత్తగా మెదిగిపోయింది. పప్పు ఏమో వేరే గిన్నెలోకి అయితే నీట్గా తీసేసుకున్నాను. దాని తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను వడలు చేసుకోవడానికి. ఇంకా ఇంకో పక్క శాంగడ్డలు పెట్టాను కదా, అవి కూడా 2 విజిల్లు వచ్చి అయితే ఉడికిపోయింది. 2 విజిల్లు వచ్చేంత వరకే ఉంచానండి. దాని తర్వాత గ్యాస్ ఆపేసాను. 3, 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అనుకోండి. శాంగడ్డలు మరీ మెత్తగా ఉడికిపోతాయి. తినడానికి అంత బాగుండదు. కూర చేసుకున్నా సరే అంత టేస్ట్గా ఉండదు. అందుకని 2 విజిల్లు వచ్చేంత వరకే ఉడికించుకున్నాను. కరెక్ట్గా ఉడికాయి. ఇంకా శాంగడ్డలు ఉడికిన తర్వాత పక్కకి తీసేసుకొని చల్లని నీరు వేసుకొని అయితే ఒలుచుకుంటున్నాను. అవి ఒలిచేసి కూరకు కావాల్సినవన్నీ కూడా ఒకేసారి అయితే కట్ చేసేసుకుంటాను. ఇంకా గ్యాస్ మీద ఇంకో పక్క అయితే ఆయిల్ పెట్టాను కదా, ఆయిల్ వేడైపోయింది. ఇంకా ఆయిల్లో వడలు వేసేద్దామని పప్పులో అయితే ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చిని కొద్దిగా జీలకర్ర వేసుకొని రుబ్బులో అయితే కలుపుకుంటున్నాను. వడలకి ఇవన్నీ వేసుకుంటే వడలు తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తాయి. కొంతమంది రుబ్బుకునేటప్పుడే పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేసుకొని అయితే రుబ్బేసుకుంటారు. నేను మాత్రం పప్పు రుబ్బేసుకున్న తర్వాత పక్కకి తీసుకున్న తర్వాత రుబ్బులో అయితే అన్ని కలుపుకుంటాను. ఇంకా అన్ని కలిపేసుకున్న తర్వాత వడలు అయితే వేసుకున్నాను. సాల్ట్ మాత్రము పప్పు రుబ్బుకున్నప్పుడే సాల్ట్ అయితే వేసేసాను. ఇంక ఈ వడలు వేసేసిన తర్వాత కూర అయితే చేసుకుంటాను. తెల్లవారి 7:30 లోపే వంట పని మొత్తం పూర్తి చేయడం వల్ల కొద్దిగా కంగారుగా అనిపిస్తుందండి. అంటే తెల్లవారే టిఫిన్ చేయాలి, అన్నం వండియాలి, కూర మొత్తం చేయడం ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా కంగారు అనిపిస్తుంది. అదిగాక బాబుని లేపి వాడిని స్నానం చేపించేసి వాడికి రెడీ చేపించి తినిపించి ఇంకా స్కూల్ బాక్సులు ఇవన్నీ సర్దడం ఇవన్నీ ఒకేసారి కదా, చాలా కంగారుగా అనిపిస్తుందండి. అదే వాడి ఇంటికాడ ఉన్నాడు అనుకోండి, తెల్లవారు టిఫిన్ చేయడము, మధ్యాహ్నం వంట మధ్యాహ్నం చేయడము, మళ్ళీ సాయంకాలం పనులు సాయంకాలం ఉంటాయి. అంటే వాడి ఇంటికాడ ఉన్న రోజు నిదానంగా పనులు జరుగుతాయి.
వాడు స్కూల్‌కెళ్ళిన రోజు మాత్రము కొద్దిగా కంగారుగా అనిపించినా సరే, పనులు మాత్రం తొందరగా అయిపోతాయి. నాకు ఖాళీ సమయం కూడా చాలా ఎక్కువగా ఉంటదండి బాబు స్కూల్‌కెళ్ళిన రోజు. ఇంకొక పక్కయితే వడలు వేసేసాను కదా! ఇంకో పక్కయితే కూర కూడా కలుపుకున్నాను. కూరకు కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా! కుక్కర్‌లోనే అన్నీ వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి చింతపండు నీరు కూడా వేసుకుంటున్నాను. శాంగడ్ల పులుసు కాబట్టి చింతపండు నీరైతే ఖచ్చితంగా వేసుకోవాలి. నేను ఈ శాంగడ్ల కూరలో అయితే చేప అయితే వేసుకుంటాను. తాటాకు చేప అంటారు కదా! ఆ చేప అయితే వేసుకుంటాను కానీ కూర మొత్తం ఉడికిన తర్వాత బాబు కోసం కొద్దిగా సెపరేట్ తీసేసి దాని తర్వాత చేపేసి మళ్ళీ ఒకసారి అయితే ఉడికించుకుంటాను. బాబుకి చేపేసిన కూర వేసి స్కూల్‌కి పంపించాలంటే నాకెందుకో అంత ఇష్టంగా అనిపించదండి. ఎండి చేప కదా! అందుకని వాడి కోసం కూర కొద్దిగా తీసేసి దాని తర్వాత అయితే చేపేసుకుంటాను. ఈ శాంగడ్లలోన తాటాకు చేప గాని, ఉప్పు చేప గాని వేసుకొని కూర చేసుకుంటే చాలా బావుంటది. నేను ఖచ్చితంగా ఎండి చేపలుంటే మాత్రం ఈ శాంగడ్ల పులుసులో ఖచ్చితంగా వేసుకుంటాను చేప. ఇంకా వడలైతే వేగిపోయాయి. నేను ఈ వడలైతే 2, 3 వాయిలైతే వేసేసాను. నేను ఈ కూర చేయడం కంప్లీట్ అయ్యేలోపు వడలు చేయడం కూడా అయిపోయింది. అంటే ఇంట్లో వాళ్ళందరికీ ఒకేసారి అయితే వడలైతే చేసేసాను. అంటే బాబుకి కావాల్సిన వరకే చేయకుండా అందరికీ ఒకేసారి చేసేసాననమాట. టిఫిన్ చేయడం కంప్లీట్ అయిపోతది. టిఫిను వడలు చేసిన రోజు ఖచ్చితంగా కొద్దిగా లేట్ అవుతదండి. ఎందుకంటే తెల్లవారు లేసి పప్పు రుబ్బుకోవాలి కాబట్టి ఎలాగలేదన్నా సరే పని కొద్దిగా లేట్ అవుతది. ఇంకొక పక్క అయితే వడలు వేశాను కదా! ఈ వడలైతే నేను 4 వాయిలుగా అయితే ఆయిల్‌లో వేసుకున్నాను. ఈ 4 వాయిలు ఏగేలోపు కూర అయితే వండడం కంప్లీట్ అయిపోయింది. కూర ఉడికిన తర్వాత కూర పక్కకు తీసేసుకొని తాలింపు అయితే కోసుకొని దబర్లో వేసుకున్నాను. తాలింపు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను. తాలింపు వేగిన తర్వాత కూర తీసేసి అయితే తాలింపులో వేసుకుంటాను. బాబుకి కావాల్సిన కూర అయితే కొద్దిగా సపరేట్‌గా తీసేసానండి. వాడికైతే తాలింపులు ఏం లేకుండానే కూర అయితే అన్నంలో కలిపేసి అయితే పెట్టేస్తున్నాను. నేను ఆల్రెడీ కూరలో అయితే ఎండి చేప అయితే వేసేసాను. ఇంకా వంట పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్‌గా 7:15కి అయితే వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కూర చేసేసాను, టిఫిన్ వడలు చేసేసాను, అన్నం వండేసాను. ఈ 3 అయితే చేయడం అయిపోయింది. మధ్యాహ్నం కోసం పచ్చడి దంచాలనుకుంటే మధ్యాహ్నం దంచుతాను. లేకపోతే సాయంకాలం దంచుకుంటాను. ఇంకా కూర అయితే శాంగడ్ల పులుసు కూర చూడండి ఇలా అయితే వచ్చింది. ఈ కూర అయితే సంగట్లోకి చాలా బావుంటది. కానీ ఆల్రెడీ నేను అన్నం పెట్టేసాను కాబట్టి మధ్యాహ్నం కోసం అయితే సంగటి ఏం చేయలేదు. ఇంకా వడలనమాట. వడలు కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బావుంది. అలసందలుని మినపప్పు 2 కలిపేసి వడలు చేయడం వల్ల ఆయిల్ కొద్దిగా తక్కువగా పీల్చుకొని టేస్ట్ కూడా చాలా బావుందండి. నేను ఎక్కువగా అలసందలు మాత్రమే వేసి వడలు చేస్తాను. అలాంటి టైంలో కొద్దిగా ఆయిల్ పీల్చుకుంటాయి వడలు. ఇలా అలసందలుని మినపప్పు 2 కలిపేసి వేసి చేస్తే మాత్రం ఆయిల్ కొద్దిగా తక్కువగా పీల్చుకుంటాయి. ఇంకా బాబుకి కావాల్సిన బాక్స్ అంతా కూడా సర్దేసుకుంటున్నానండి. ఒక బాక్స్‌లో అయితే కూర కలిపేసి అన్నం పెట్టేశాను. ఇంకో బాక్స్‌లో అయితే వడలు పెట్టాను. ఇంకో బాక్స్‌లో అయితే స్నాక్స్ పెట్టాను. 3 బిస్కెట్లుని, ఒక బొరుగు ముద్ద, ఒక మనుబూరు అయితే పెట్టాను. ఇంకా బాక్స్ సర్దడం అయితే అయిపోయింది. క్యారేజ్ బ్యాగ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. వాటర్ బాటిలుని, కర్చీపు, ఒక స్పూన్ వేసేస్తే ఇంకా క్యారేజ్ బాక్స్ వరకు అయితే సర్దేయడం అయిపోయింది. క్యారేజ్ బాక్స్ సర్దడం అయిపోయిన తర్వాత వాడి స్కూల్ బ్యాగ్ కూడా సర్దేసుకుంటాను. పలక ఉన్ని, బుక్కులు, పెన్సిల్ ఇవన్నీ పెట్టేసి అయితే బ్యాగ్ కూడా సర్దేశాను. దాని తర్వాత బాబుని రెడీ చేసేసి తినిపించేసి అయితే స్కూల్ వ్యాన్ వచ్చే టయానికి మొత్తం రెడీ చేసేసాను. కరెక్ట్‌గా 7:15కి అయితే స్కూల్ వ్యాన్ వచ్చిందండి. చూడండి స్కూల్ వ్యాన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు బాగా స్కూల్‌కి వెళ్ళడానికి అయితే అలవాటు అయిపోయాడు. కరెక్ట్‌గా స్కూల్ బస్ వచ్చే టయానికి అమ్మ బస్సు వచ్చేస్తుంది పద వెళ్ళిపోదాం అనేసి అయితే వాడే కొద్దిగా కంగారు పెడుతున్నాడు అనమాట. ఒక వారం 10 రోజుల నుండి అయితే అస్సలు ఆడకుండా అయితే స్కూల్ బస్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాడండి. కరెక్ట్‌గా ఒక 10, 15 రోజులైతే ఇంకా బస్సు వస్తుంది అనే టైం నుండి అయితే ఏడుపు స్టార్ట్ చేసి మళ్ళీ స్కూల్‌కి వెళ్ళేంత వరకు అయితే ఏడ్చేవాడంట. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయాడు. కానీ హోమ్ వర్క్ చేయడము ఇవైతే ఇంకా అలవాటు అవ్వలేదండి. వాడికి వచ్చిన అక్షరాలు ఏవైనా సరే పలక మీద అయితే రాయగలుగుతున్నాడు కానీ పెన్సిల్ పట్టుకొని బుక్ మీద అయితే రాయలేకపోతున్నాడు. అస్సలు గ్రిప్ రావటం లేదు పెన్సిల్ పట్టుకొని రాయడానికి. అందుకని నేను హోంవర్క్ చేయమంటే చాలు పలక బలపం పట్టుకొని అయితే ఏబిసిడీలు రాస్తున్నాడు కానీ బుక్ మీద రాయమంటే మాత్రం అస్సలు రాయడానికి సహకరించటం లేదు, అస్సలు ప్రయత్నించటం లేదండి. కానీ చిన్నగా అలవాటు చేయాలి, అప్పుడే వాడికి హోంవర్క్ ఇచ్చినా సరే రాస్తాడు కదా.
ఆడికిచ్చిన హోంవర్క్ అంతా కూడా వాడు చేయి పట్టుకొని నేను చేయాల్సి వస్తుంది. అస్సలు చేయటం లేదు వాడు. అయినా సరే అలా లేదన్నా సరే అలవాటైతే ఖచ్చితంగా చేసేస్తాను. ఇంకా బాబుని స్కూలుకి పంపించేసిన తర్వాత ముగ్గైతే వేసుకుంటున్నాను. నేను ఈ ముగ్గు వేసుకునేటప్పటికి టైం అయితే 8:15 ఈ టైం అయ్యింది. మా అత్త వాకిలి చిమ్మేసి కల్లాపు జల్లేసింది. ముగ్గు కూడా వేసేస్తాను అని అన్నది. కానీ నేను ముగ్గు వేస్తాలే అత్త అన్నాను. నేను వెళ్ళే దారిలో నేను ముగ్గు వేస్తాను. ఇంటి ముందు నువ్వు వేసేసేయి అనేసి అయితే చెప్పాను. అంటే వీడియోలో మీకు ఈరోజు ఈ ముగ్గు వేస్తున్నాను అని చూపించడానికి నేను వేస్తానని అయితే చెప్పానండి. ఇంక నేను ఈ ముగ్గు వేసినప్పటికి టైం అయితే 8 అయిపోయిందిలేండి. 8, 8:15 ఈ టైం అయితే అయిపోయింది. ఇంక నేను వేసుకున్న ఈ ముగ్గు అయితే 9 చుక్కల ముగ్గు. మధ్య మధ్యలో చుక్కలు పెట్టుకొని 5 వచ్చేంత వరకు అయితే చుక్కలు పెట్టుకోవాలి. చిన్న ముగ్గు అయినా సరే చూడడానికి చాలా బాగుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. అంటే ఒక్కసారి వేయడం చూస్తే మనకి వేసేయడం వచ్చేస్తుంది. అంత సింపుల్గా ఉంది ముగ్గు. నాకైతే బాగా నచ్చింది. నేను ఈ ముగ్గు వేసినప్పటికి ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది. కరెక్ట్గా ముగ్గు వేసిన దగ్గరికి కూడా ఎండ బాగా పడుతుంది చూడండి. 8 అయిపోయింది కదా, అందువల్ల ఎండ అయితే బాగా వచ్చేసింది. మా అత్త వేస్తే మాత్రం కరెక్ట్గా 7:30, 7:15 ఈ టైంకి అయితే ముగ్గు వేసేయడం కంప్లీట్ అయిపోతుంది. కానీ నేను వేస్తాననేసి ఇక్కడైతే వేయలేదు. ఇంకా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత సైడ్ డిజైన్లు అయితే వేస్తున్నాను. సైడ్ డిజైన్లు కొద్దిగా చిన్నవి సన్నంగా ఉండేటి వెయ్యు అనేసి అయితే అడుగుతున్నారు. నాకు సైడ్ డిజైన్లు వేయడం అంత బాగా రాదండి. ఎందుకో ఎంత ట్రై చేసినా సరే నేను వేయడానికి అంత నీట్గా రావటం లేదు. నేర్చుకుని వేసినా సరే కొద్దిగా డిఫరెంట్గానే వస్తున్నాయి సైడ్ డిజైన్ల వరకు. అయినా సరే నేర్చుకుంటాను చిన్నగా. ఇంకా ముగ్గు మొత్తం అయితే వేయడం అయిపోయింది. ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా మా బన్నీ చూడండి ఎలా కూర్చొని ఉన్నాడు. మా బన్నీ నేను ఎన్నిసార్లు ముగ్గు వేయడానికి కానీ ఏ పని మీద అయినా సరే బయటకు వస్తాను, అన్నిసార్లు కూడా నాతో అయితే బయటకు వస్తాడండి. కానీ ఇంట్లో లోపల ఈ తడికి లివతలు కాకుండా లోపల ఉండి నేను ఏ పని చేసుకున్నా సరే అస్సలు నాకు పట్టించుకోడు. కానీ బయటకు వస్తుంటే మాత్రం నాతో బయటకు వచ్చేస్తాడు ఎక్కడికి వెళ్ళిపోతాను అనేసి. ఇంకా నేను ఈ ముగ్గు వేస్తుంటే ఈ పక్కన అయితే కూర్చున్నాడు. అయితే కొన్నిసార్లు ఇంట్లో ఉండడులేండి. కొన్నిసార్లు అయితే వీడికి దోస్తులు ఎక్కువలేండి. ఊర్లో ఉండే కుక్కలతో కూడా ఇలా ఆడుకొని అయితే వస్తుంది. కొన్ని కుక్కలు అయితే బాగానే మా బన్నీతో అయితే స్నేహం చేస్తున్నాయి. కొన్ని కుక్కలు మాత్రం ఊరకనే కరిచేస్తున్నాయండి. మా బన్నీ మాత్రం ఎవరిని కరవదు, ఏ కుక్కను కూడా కరవదండి. చిన్న కుక్క పిల్లని కూడా కరవదు. దీనికి కరిసే అలవాటు అస్సలు లేదండి. కానీ మిగతా కుక్కలు ఊర్లో ఉండే కుక్కలు కొన్ని ఉంటాయి కదా, అవైతే వచ్చి పద్దాక కరిసేసి పోతున్నాయి. 2-3 సార్లు అయితే వచ్చి కరిసేసాయండి. ఆ ఘాట్లు అయితే ఒక వారం 10 రోజులు అయితే తగ్గలేదు. కొద్దిగా ఇబ్బంది పడింది. ఇంకా అందుకని వేరే కుక్కలు ఏ వచ్చినా సరే మేము తోలడానికి అయితే బయటికి వెళ్లాల్సి వస్తుంది. కానీ మా బన్నీ ఒక్కటే ఉంటది కాబట్టి ఏమైనా కుక్కలు కనిపిస్తే దీనికి కొద్దిగా సరదాగా అనిపించేసి వాడి దగ్గరికి వెళ్తే అవి అయితే కరిచేస్తున్నాయి. కొన్ని కుక్కలు మాత్రం నిజంగా కరవటం లేదండి, బాగా ఆడుకుంటున్నాయి. ఇంకా నేను ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇల్లు చిమ్మేసుకున్నాను. దాని తర్వాత గిన్నెలన్నీ బయట వేసేసి గిన్నెల్లో నీరు వేసుకొని అయితే నానబెట్టుకున్నాను. ఒక బకెట్లో ఉతకాల్సిన బట్టలన్నీ సరప్పొడి వేసేసి అయితే నానబెట్టేసాను. ఇంకా నీరు వచ్చాయి, నీరైతే పట్టుకుంటున్నానండి. ఫస్ట్ మంచినీరు అయితే పట్టేసుకుంటున్నాను. దాని తర్వాత బాత్రూంలో బకెట్లన్నీ పెట్టేసి స్నానం కోసం అయితే అన్ని బకెట్లకి నీరు పట్టేసుకొని పెట్టేసుకుంటాను. నీరు వచ్చినప్పటికి టైం అయితే 10, 10:15 ఈ టైం అయ్యిందండి. ఇంకా నీరు పట్టేయడం అయిపోతే ఇంకా గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడం ఈ 2 పనులే ఉంటాయి. ఈ 2 పనులు 11, 11:30 ఈ టైంలో కంప్లీట్ అయిపోతాయి. ఇంకా సాయంకాలం వరకు నాకు ఖాళీ ఉంటుంది అనమాట. అంటే మా బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు 11 నుండే ఖాళీ సమయం అయితే దొరుకుతుంది. కానీ మా బాబు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రము మధ్యాహ్నం 2 వరకు పని చేస్తున్నట్టుగానే ఉంటాను. ఎందుకో మా బాబు ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం నా పనులు అయితే చాలా లేటుగా అవుతాయి. ఇంకా మా బాబు పనులు కూడా చాలా ఉంటాయి. వాడికి మధ్య మధ్యలో తినిపించడము, వాడిని పట్టుకొని ఆడుకోవడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందువల్ల కొద్దిగా లేట్ అయిపోతుంది పని. ఇంకా నీరు పట్టేయడం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. ఈ మధ్య వీడియో పెట్టడం కొద్దిగా లేట్ అయింది కదా, ఏమీ అనుకోవద్దండి. ఎందుకో వీడియో పెట్టడానికి నాకు కొద్దిగా ఎక్కువగా గ్యాప్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు బద్ధకం అనిపిస్తుంది, కొన్నిసార్లు అయితే ఎందుకో ఆరోగ్యం కూడా అంత ఎక్కువగా సహకరించడం లేదు. అంటే ఎడిటింగ్ చేయడము, వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇవన్నీ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ మధ్య కొద్దిగా ఎక్కువగా తలనొప్పిగా అనిపిస్తుందండి, ఎందుకో తెలియటం లేదు. నాకు ఎప్పుడు కూడా తలనొప్పి ఉండేది కాదు, ఈ మధ్య కొద్దిగా వస్తుంది. అది కూడా లైట్గా, మరీ ఎక్కువేం కాదు. ఎందువల్ల అర్థం కావటం లేదు. ఎక్కువగా ఫోన్ చూడడం వల్లే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఈ మధ్య చాలా వరకు అయితే ఫోన్ చూడడం
చూడటం కూడా తగ్గించాను. ఇలా ఏవైనా వీడియోలు ఎడిటింగ్ చేయడం ఇలాంటి సమయంలోనే ఎక్కువగా ఫోన్ చూస్తున్నాను. మిగతా సమయంలో మ్యాక్సిమం పక్కకు పెట్టడానికే చూస్తున్నాను. అయినా సరే లైట్‌గా తలనొప్పి వస్తుందండి. ఎక్కువసేపు నిద్రపోతే ఏమైనా తగ్గుతదో ఏమోని. ఇంకా గిన్నెలు తోమడం అయిపోయిన తర్వాత మేమందరం అన్నం తినేసి దాని తర్వాత మా బన్నీకి కూడా కొద్దిగా కూర కలిపేసి అయితే అన్నం పెట్టాను. ఇంకా వాడు కూడా తినేస్తున్నాడు. మేము అన్నం తినేటప్పటికి టైం అయితే కరెక్ట్‌గా 1:00 ఈ టైం అయితే అయ్యిందిలేండి. బట్టలు ఉతకడం అయిన తర్వాతే నేనైతే అన్నం తిన్నాను. కానీ ఫస్ట్ మా బన్నీకి అన్నం పెట్టేది వీడియోలో చూపించి దాని తర్వాత అయితే బట్టలు ఉతికేదైతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మా బన్నీ ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంది. నేను పెట్టిన అన్నం అయితే ఎప్పటిదప్పుడు తినేస్తుంది. కొన్నిసార్లు అయితే తెల్లవారు పెట్టిన అన్నము మధ్యాహ్నానికి తినడము, మధ్యాహ్నం పెట్టిన అన్నము సాయంకాలానికి తినడం ఇలా అయితే చేసేది. కానీ ఇప్పుడు మాత్రము ఎప్పుడు పెట్టిన అన్నం అయితే అప్పుడు తినేస్తుంది. అంటే ఆరోగ్యం బాగానే ఉందన్నమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లైక్ చేస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నేను కష్టపడి తీసిన వీడియోకి కొద్దిగైనా ఫలితం వస్తుంది. ఇంకా హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి, మర్చిపోవద్దు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.